పైగా వాళ్ళ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోమంటారా? ఇది చాలా దారుణం. సోములు గారు, మీరు దీన్ని మాత్రం మేము మీడియా తరఫున మేము సపోర్ట్ ఉన్నాం. మీరు దీన్ని వదలొద్దు. మీరు ఎవడు ఎన్ని అన్నా కానీ ఇది చాలా అమానుషం. తోటి మనిషిగా వాడిని చంపేయిపోయి తల్లి డాక్టర్ గారితో మేము పర్సనల్గా మాట్లాడతాం. ఆయన ఎవరో కాదు, నాకు తెలిసిన బాగా అత్యంత సన్నిహితులు. ఒకటే ఈ మీడియా ద్వారా ఏంటంటే పోలీసు వారికి ఉండమా పోలీసు వారికి ఇక్కడ సంబంధం లేదు. పోలీసు వారు వచ్చి ఇక్కడ మాట్లాడటం అంటే ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళని రక్షణ కల్పించాలి. అవసరం అయితే మీకు చేత అయితే ఇంకొక ఇద్దరిని ఎవరినన్నా తల్లికి తోడుగా హెల్ప్గా ఉండేటట్టు ప్లాన్ చేయండి తప్పితే ఇక్కడి నుంచి పంపాలని ఆలోచన చేసి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి పోలీసులు కానీ వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడితే చాలా తీవ్రంగా ఉంటే పరిణామాలని మీకు ఈ పేషెంట్ల తరపుగా వాళ్ళు పడే బాధలను చూసి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి ఆ కాలు ఇంతవరకు వాపు దక్కలేదు, దాంట్లో ఏమీ నొప్పి దక్కలేదు. వాళ్ళు నేను వచ్చి వారం రోజుల నాడు చూసి వెళ్తే చాలా దీనిగా ఉన్నాడు. ఇంకా తగ్గిపోయి చాలా దారుణమైన బాధల్లో ఉంటే ఆ నొప్పులతోటి ఉండపాటుని వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు? ఎక్కడికెళ్తారు? ప్రభుత్వం ఒకదాన్ని ఏమన్నా మేము ఆదుకుంటాం, మేము అన్నీ మేమే పెట్టుకుంటాం, ఎన్ని కోట్లైనా ఎన్ని లక్షలైనా చెబుతా. ఒకదాన్ని ఏమన్నా సెగబెట్టడం అంటే అది ప్రభుత్వానికి బ్యాడ్. కాబట్టి ఇక్కడున్న అధికారులు, వైద్యాధికారులు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వానికి బ్యాడ్ లేకుండా ఏ మాట అయితే మీరు ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబెట్టే విధంగా మీరు వాళ్ళకి సేవలు చేస్తే మంచిది. లేని పక్షంలో చాలా చర్య మటుకు చాలా దారుణంగా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతి